హలో హాయ్ నేను నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. నేను మీ వినోద్ కుమార్. ఈరోజు వచ్చేసి 7:44కి డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాము. సోమవారం డ్యూటీ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ పడింది జేపీ నగర్ కండి. సో కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడే డ్యూటీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకొని మిగిలిన విషయాలు మాట్లాడదాము. ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ మనకు వచ్చేసి యలహంక నుంచి జేపీ నగర్ అండి. 1 అవర్ పట్టింది, 30 కిలోమీటర్స్. 673 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి జేపీ నగర్ నుంచి బెలందూర్కి ఊబర్ నుంచి బిజినెస్ ప్రీమియర్ ఆర్డర్ అయితే పడింది. కస్టమర్ పికప్ కోసం వెళ్తున్నాను. 1 అవర్ జర్నీ చూపించిందండి. చూద్దాం ఎంతసేపు పడుతుంది అనేది. ప్రజెంట్ అయితే కస్టమర్ పికప్ కోసం అయితే వెళ్తున్నాను. ఓకేనండి, జేపీ నగర్ నుంచి మనకి బెలందూర్ అయితే డ్రాప్ అయిపోయింది. 15 కిలోమీటర్స్కి 500 రూపీస్. 1 అవర్ జర్నీ అండి. ఇప్పుడే డ్రాప్ చేసి ఎగ్జిట్ అవుతున్నాను. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాను. అంతలోపు మనం టిఫిన్ చేసేసాము. క్యారీ తీసుకొని వచ్చానండి. ట్రాఫిక్ అయితే మండే కదా కొంచెం ఉంది లైట్గా. ఆర్డర్స్ చూస్తే జేపీ నగర్లో బాగానే ఆర్డర్స్ పడ్డాయి. జేపీ నగర్, జయనగర్ ఆల్వేస్ ఆర్డర్స్ అనేది ఉంటాయండి. మనకి ఇప్పుడు బెలందూర్ నుంచి ఎగ్జిట్ కావడమే ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బెలందూర్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఏదో ఒక స్మాల్ ఆర్డర్ కంటే ఎత్తుకొనేసి ఎగ్జిట్ అయిపోదాం ఫస్ట్. ఇది వచ్చేసి ఊబర్ రైడ్ అండి. 52 కిలోమీటర్స్కి 650 రూపీస్ అయితే చూపించింది. మనకి వర్తబుల్ కాదనేసి కస్టమర్ని 1000 రూపీస్ అడిగాను. ఓకే అన్నాడు. కస్టమర్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు. నాకు రౌండ్ ట్రిప్ కావాలి, అక్కడ చిన్న వర్క్ ఉంది, అది అవగానే మనము తిరిగి ఇదే లొకేషన్కి నన్ను డ్రాప్ చేయమనేసి అడిగాడు. ఓకే అన్నాను. అక్కడికి వెళ్ళాక 1/2 అవర్ అయితే వెయిట్ చేయించాడు. తిరిగి ఇప్పుడు కస్టమర్ పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. టోటల్ 2100 అయితే కస్టమర్ పే చేశాడు. 100 రూపీస్ వచ్చేసి టోల్ ఛార్జెస్ అండి. ఓకేనండి, మనకైతే 4th ఆర్డర్ పడిపోయిందండి. మనకు 4th ఆర్డర్ పడింది విద్యానగర సైడు. సో మన యలహంకకే మేబీ ఇదే లాస్ట్ ఆర్డర్ కూడా కావచ్చండి. 600 రూపీస్ చూపించింది. ఇట్లాంటి టెంప్టింగ్ ఆర్డర్ 4th ఆర్డర్ పడింది మనకి. ఈ ఆర్డర్ అయిపోయిందంటే మనకి 3600 సంథింగ్ మనకి ఎర్నింగ్స్ అవుతాయి. సో అది చాలు మనకి ఈ రోజుకి. సో చూద్దామండి, వీళ్ళు కస్టమర్ని ఎక్కించుకునే లోపల ఏది ఊబర్ నుంచి మంచి ఆర్డర్ పడకుంటే మనమైతే విద్యారంపర అది ఎక్కించుకొని వెళ్ళిపోతాము. ఆర్డర్ పడిందంటే మనమైతే చేంజ్ అయిపోతాము. చూద్దాం.
మనం ఒక గొప్ప పని చేసాం తెలుసా? ఏమి చేసామంటే ఒక గొప్ప పని చేసామని చెప్పాను కదా, అదేమిటంటే మనకి ఓలా నుంచి అయితే 600 రూపీస్కి విద్యారణ్యపురం పడింది మన హోమ్ లొకేషన్కి. బట్ లొకేషన్కి వెళ్ళే లోపే మనకి ఊబర్ నుంచి అయితే ఆర్డర్ పడిందండి. బిఎంఎల్ లేఅవుట్కి 800 రూపీస్, 1.5 అవర్ జర్నీ. సో కంపేర్ టు విద్యారణ్యపురం ఆర్డర్, ఇది తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్, తక్కువ కిలోమీటర్స్. సో అందువల్ల అయితే మనము ఈ ఆర్డర్ని అయితే పికప్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ అండి. మనము ఈ ఫ్లైఓవర్ ఎక్కుతున్న కొద్దీ ఆకాశంలోకి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఓకేనండి, ఊబర్ది ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. బిఎంఎల్ లేఅవుట్ కమలా నగర్, 785 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన ఇంటి సైడ్ హోమ్ లొకేషన్ ఏదైనా ఆన్ చేసేసి హోమ్ లొకేషన్ పెడితే వెళ్ళిపోదాం ఇంటికి. టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇంకా ఇంటికి పోయే టైం అయింది. టార్గెట్ అయితే రీచ్ కాలేము, టైం ఉంది, చేయొచ్చు. బట్ ఓపిక అనేది లేదు, కాస్త బాడీ పెయిన్స్ ఉన్నాయి. దానివల్ల అయితే ఇంటికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. చూద్దామంటే ఒక మంచి ఆర్డర్ ఏదైనా పెడితేనో వెళ్దాము, లేదంటే ఇంటి సైడ్ అనేది వెళ్ళిపోదాము. ఇంటి సైడ్ పడిందా దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకొని వచ్చి దీన్ని ఎత్తుకున్నాను. ఓకేనండి, లెట్స్ సీ, నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాము. అంతలోపల ఏదైనా టీ తాగుదాము. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. లాస్ట్ బిఎంఎల్ లేఅవుట్లో మనము డ్రాప్ చేసేసాము. ఆ తర్వాత అక్కడి నుంచి అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము. 17 కిలోమీటర్స్ ఎంటీగా వచ్చాను, ఎందుకంటే అక్కడ ఆర్డర్స్ ఏవి పడలేదు. హోమ్ లొకేషన్కి ఆర్డర్ చేసినా కూడా ఆర్డర్స్ పడలేదు. సో అందువల్ల ఖాళీగా వచ్చేసాను. ఇప్పుడు టోటల్ మన ఈరోజు ఎర్నింగ్ ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. మార్నింగ్ 2 ఆర్డర్స్ చేశాను. ఆ మిట పర్సనల్ రైడ్ మీన్స్ ఊబర్లో నుంచి పడింది. మనకు డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకునేసి వెళ్ళాము. అది మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. అతని దగ్గర నుంచి 2100 అయితే కలెక్ట్ చేసాము. ఇక నెక్స్ట్ మనము బిఎంఎల్ లేఅవుట్కి అయితే డ్రాప్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఎంత ఎర్నింగ్స్ అయినాయి అనేది ఒకసారి చూసుకుంటే ఓలాలో వచ్చేసి 673 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. ఆ మీట మనకి ఊబర్ అండి 1300 రూపీస్ రౌండ్ ఫిగర్ అయితే అయింది ఊబర్లో. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ రైడ్ అండి 2100. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 అవర్ అయితే ఇదే టైం తీసుకుంది. టోటల్ వచ్చేసి 4073 రూపీస్ అయితే ఈ రోజు ఎర్నింగ్ అండి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవర్స్ అయితే తీసుకుంది. మార్నింగ్ 8 o'clock వెళ్ళాము, ఇప్పుడు 8 o'clock ఇంటికి వచ్చాము. 8:30 అయింది. సో మనము 12 అవర్స్ డ్యూటీ, 4000 అయితే ఎర్నింగ్స్ అయినాయి. కాకపోతే ఈరోజు కొంచెం రెస్ట్ఫుల్గా డ్యూటీ అనేది చేసాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఒక్కటే సింగిల్ ఆర్డర్ అప్ అండ్ డౌన్ చేసాం కాబట్టి అక్కడికి వెళ్ళాక కస్టమర్ కాసేపు వెయిట్ చేయించాడు. దానివల్ల అయితే మనకి ఎక్కువ పెయిన్ఫుల్గా ప్లస్ హార్డ్ వర్క్ అనిపించలేదు ఈరోజు. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.